దేశంలో బీజేపీ పాలన ఎలా ఉందో చెప్పడానికి యూపీ రహదారులే నిదర్శనం. వేల కోట్లతో నిర్మాణం, అట్టహాసంగా ప్రారంభం, గొప్ప పనులు చేశామంటూ ప్రచారం. కట్ చేస్తే పట్టుమని నెల తిరగక ముందే బయటపడిన ఎన్డీఏ బాగోతం. డబుల్ ఇంజిన్ సర్కార్లో అభివృద్ధి నిల్లు, ప్రచారం ఫుల్. दबने के बाद 200 मीटर के पैच पर जो नेशनल हाईवे कार्य करवा रहा है, उसका आज 5वां दिन है। मौके पर देखा जा सकता है कि लगभग 100 मीटर तक इन्होंने पैचिंग का कार्य पूरा कर लिया है, लेकिन 100 मीटर अभी बाकी भी है। मिट्टी गीली है, जो इन्होंने भरान कराया है, बिटुमिन दबाया है, उसमें भी पानी है, जिसको देखते हुए NHAI ने ఉత్తరప్రదేశ్లో 4700 కోట్ల భారీ వ్యయంతో యోగి సర్కార్ 63 కిలోమీటర్ల 6 లేన్ లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించింది. జూలై 13న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రహదారిని అట్టహాసంగా ప్రారంభించారు. రహదారి ప్రారంభమైన 2 వారాల్లోనే దాని అసలు రంగు బయటపడింది. 2 వారాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉన్నావ్ జిల్లా సమీపంలో చాలా చోట్ల రహదారి కుంగిపోయింది. ఉపరితలం పగుళ్లు బారింది, చాలా చోట్ల కొట్టుకుపోయింది.